బండి దిగాల్సిందే. పెరుగుతున్న ఒత్తిడి. నేటి సమావేశంలో నిర్ణయం. కేంద్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే అవకాశం. పార్టీలో ప్రభుత్వంలో మార్పుల దిశగా భారీ కసరత్తు. అధిష్టానం ఆదేశంతో ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు. నేదు మోదీ, షా, నితిన్ నవీన్తో కీలక సమావేశం. రాష్ట్రం నుంచి ఒకరు, ఏపీ నుంచి ఇద్దరు క్యాబినెట్లోకి రేసులో ఈటల, అరవింద్, డీకే అర్ణకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అన్న ఇంకొక కోణం కూడా వినిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0 పాలన ఈ ఏడాదికి జూన్తో 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీలో భారీగా చేర్పులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంది. తెలంగాణలోని భారీగా మార్పులు ఉంటాయని సమాచారం. అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు బుధవారమే ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారని తెలిసింది. గురువారం కూడా అందుబాటులో ఉండాలన్న ఆదేశాల మేరకు ఆయన అక్కడే ఉండిపోయాడు. గురువారం మోదీ అధ్యక్షతన జరిగిన సంపూర్ణ కేబినెట్ సమావేశం అనంతరం బీజేపీ పెద్దలు మరోసారి రామచంద్రరావుతో సమావేశమైనట్టు తెలిసింది. కేంద్ర కేబినెట్లో 81 మందికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 72 మంది సభ్యులు ఉండగా మరో 9 మందిని తీసుకోవచ్చు. 2027లో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, 2029లో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కొందరిని తీసేస్తారు, కొందరిని ఉంచుతారన్న చర్చ జరుగుతుంది. మెయిన్గా బండి సంజయ్, ఇక్కడ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడు. సహాయ మంత్రిగా బండి సంజయ్ని తీసేసి, అంటే ఇక్కడ నమస్తే తెలంగాణ కథనంలో ఇక రోజు టార్గెట్ బండి సంజయ్, ఇక వేరే కాన్సెప్ట్ ఏం లేదు. నమస్తే తెలంగాణ కథనం ప్రకారం బండి సంజయ్ని తీసేసి ధర్మపురి అరవింద్ ఒకటి, ఈటల రాజేందర్ ఇక్కడ ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంది, లేదంటే ఎవరినో ఒకరిని తీసుకునే అవకాశాలు ఉన్నాయని నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. ఇదే ధర్మపురి అరవింద్ ఇదే బండి సంజయ్ మీద కుట్రలు చేసినడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే ధర్మపురి అరవింద్ స్టార్టింగ్ నుంచి బండి సంజయ్ మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇదే ఈటల రాజేందర్ కుట్రలు చేస్తూ ఉన్నారని ఇక్కడ బండి సంజయ్కి ధర్మపురి అరవింద్కి పడతలేదు, బండి సంజయ్కి ఈటల రాజేందర్కు పడతలేరు అనేది ఇక్కడ ఒకరిపైన ఒకరు కుట్రలు చేసుకుంటున్నారు. ధర్మపురి అరవింద్ బండి సంజయ్ పైన కుట్రలు చేస్తుండు, బండి సంజయ్ ధర్మపురి అరవింద్ పైన కుట్రలు చేస్తుండు, ఈటల రాజేందర్ బండి సంజయ్ పైన కుట్రలు చేస్తుండు, బండి సంజయ్ ఈటల రాజేందర్ పైన కుట్రలు చేస్తుండడంలో ఈ చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో. మరి ఒకే పార్టీలో ఉన్నాడు కదా బండి సంజయ్, బీజేపీలోనే ఉండే బీజేపీ ఎంపీ, సెంట్రల్ మినిస్టర్. ఈయనే బీజేపీలోనే ఉండే ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ బీజేపీలోనే ఉండే, అందరూ ఒకే పార్టీ, ఒకే ఇల్లు గూటి పక్షులు కదా. మరి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేసుకుంటున్నారంటే ఈ చేసుకోవడం ద్వారానే, ఈ కుట్రలు కుతంత్రాలు చేసుకోవడం ద్వారానే మీ అస్త్రాలన్నీ ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతుంది, మీ లోటుపాట్లే ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతుంది. బడా ఇప్పుడు ఈటల రాజేందర్ సామాన్యుడేం కాదు. ఈటల రాజేందర్ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలో అనువనువు తెలిసిన బిడ్డ. ఈటల రాజేందర్ ఎక్కడ యూజ్ చేసుకోవాలో భారతీయ జనతా పార్టీ అక్కడ యూజ్ చేసుకుంటే 100% సక్సెస్ రేట్ వస్తుంది. ఇక్కడ ధర్మపురి అరవింద్ ఫైర్ బ్రాండ్గా ఉన్నాడు. ఆయన కొంచెం యాటిట్యూడ్ అంటే హెడ్ వెయిట్ తగ్గించుకొని ప్రజలతో మమేకమైతే ఆటోమేటిక్గా ఇంకా మంచి స్థానంకు వెళ్తారు. ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఈటల రాజేందర్గా ఇవి ఈగోస్ కనుక పక్కన పెట్టి వీళ్ళు ముగ్గురు, బండి కావచ్చు ప్లస్ ధర్మపురి కావచ్చు ప్లస్ ఈటల రాజేందర్ కావచ్చు ప్లస్ రఘునందన్ రావు కావచ్చు. ఇక్కడ డీకే అరుణ, ఫైర్ బ్రాండ్ డీకే అరుణ లేడీ, డీకే అరుణ కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, వీళ్లకు తోడుగా ఎమ్మెల్యేలు ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. వీళ్ళకు తోడుగా ఎమ్మెల్యేలు జబర్దస్త్గా ఉన్నారు. పైడి రాకేష్ రెడ్డి ఉన్నాడు బీజేపీలో, గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నాడు. సరే సస్పెండ్ చేసిండ్లా, ఆయన ఏ పార్టీకి పోయిండా ఏ పార్టీకి పోలేదా మీకు అందరికీ తెలిసిందే.
ఇక్కడ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఉన్నాడు, కాటపల్లి వెంకట రమణారెడ్డి. ఇంత పెద్ద ఎత్తున అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళపైన ఒకరిపైన ఒకరు లీకులు ఇచ్చుకుంటూ ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్నారే తప్ప భారతీయ జనతా పార్టీకి అస్త్రాలుగా మారడం లేదు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు వీళ్ళు తోడు కావడం లేదు. భారతీయ జనతా పార్టీ దిగజారడానికే వీళ్ళు తోడవుతున్నారు అనేది కార్యకర్తల మనోవేదన. ఇది మేనం షా మనోవేదన కాదు, ప్రజా వాయిస్ మనోవేదన కాదు, కార్యకర్తల మనోవేదన. ఏంది దిక్కుమాలింది? ఒకే పార్టీలో ఉండి ఒకరిపైన ఒకరు కుట్రలు చేసుకుంటూ అందరు కలిసి ప్రతిపక్షాలపైన యుద్ధాలు చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందరు కలిసి ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పైన యుద్ధం చేయాలి, అందరు కలిసి టీఆర్ఎస్ పైన యుద్ధం చేయాలి కానీ బీఆర్ఎస్ పైన యుద్ధం చేయాలి కానీ ఒకడిపైన ఒకడు యుద్ధాలు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్గా సర్వనాశం పట్టిస్తున్నారు అని ఇంకొక చర్చ జరుగుతుంది. ఇక్కడ సీన్లోకి మన కిషన్ రెడ్డి మొత్తమే రాడా. కిషన్ రెడ్డిది ఎట్లా ఉంటుంది అంటే ఎవడు అధికారంలో ఉంటే వాంతో పర్ఫెక్ట్గా ఉంటాడు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కడే ఎమ్మెల్యేగా గెలుస్తాడు సిటీ నుంచి. ఎమ్మెల్యేగా ఒకవేళ ఓడిపోతే మళ్ళీ ఎంపీగా గెలుస్తాడు. ఈ గెలిచేటోళ్ళు కూడా ఈ కిషన్ రెడ్డి పైన నిలబడే ఇటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డమ్మీ అభ్యర్థులనే పెడతారు వీళ్ళందరూ. ఎంపీగా పోటీ చేస్తే కూడా డమ్మీ అభ్యర్థులనే పెడతారు. మీరు చరిత్ర మొత్తం తీసుకోండి కిషన్ రెడ్డి. సరే, కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు వరుసగా 6 సంవత్సరాలు ఆయన చేతిలో ఉన్నా కూడా పార్టీ ఎంత దూరం పోయింది? బండి సంజయ్ చేతిలో పార్టీ పెడితే ఎంత దూరం పోయింది? రామచంద్రరావు చేతిలో పార్టీ పెడితే ఎంత దూరం పోతుంది? లక్ష్మణ్ చేతిలో పార్టీ పెడితే ఎంత దూరం? రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు కోవా లక్ష్మణ్. సరే, వీళ్ళు ఆషామాషి క్యాండిడేట్లు ఏం కాదు, మనం ఈజీగా తీసిపడేసే క్యాండిడేట్లు ఏం కాదు. కిషన్ రెడ్డి తీసిపడేసే క్యాండిడేట్ కాదు, లక్ష్మణ్ తీసిపడేసే క్యాండిడేట్ కాదు. ఈరోజు అంతో ఇంతో వీళ్ళందరూ రాకముందు పార్టీ బతుకుందంటే వాళ్ళిద్దరే కారణం. కానీ జంజీ యువత చేంజ్ అవుతూ ఉంది, భారతదేశ పరిస్థితులు చేంజ్ అవుతూ ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితులు చేంజ్ అవుతూ ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు, ఇప్పటి వరకు ఎవడి మీద ఎవడు కుట్రలు చేసిండో తెలియదు, అన్నీ మర్చిపోయి అందరం ఒకటిగా కరీంనగర్లో ప్రోగ్రాంకి ఈటల రాజేందర్ రావాలి, కరీంనగర్లో ప్రోగ్రాం పెడితే ఇక్కడ ధర్మపురి అరవింద్ అటెండ్ కావాలి, నిజామాబాద్లో ప్రోగ్రాంకు బండి సంజయ్ అటెండ్ కావాలి, నిజామాబాద్ ప్రోగ్రాంలో ధర్మపురి అరవింద్ పెడితే మిగతా ఎంపీలు అందరు కూడా అటెండ్ అవ్వాలి. అప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలకు జర ధైర్యం వస్తుంది. మీరే కుట్రలు చేసుకొని ఒకటిపైన ఒకటి కుట్రలు. ఇప్పుడు నేను అనడం కాదు, బండి భగీరథ్ కేసులో ఎంతోమంది మైనర్లు పెళ్లి చేసుకుంటూ తప్పే, నేను అనట్లేదు. ఎంతోమంది జరుగుతూ ఉన్నాయి, ఎంతోమంది దుర్మార్గులు ఇదే బీఆర్ఎస్ హయాంలో ఎంతోమంది దుర్మార్గులు. కేటీఆర్ బొమ్మడిదే రాజ్పాకాల డ్రగ్స్ పార్టీలో పట్టుకుంటే ఇంతవరకు కేసు లేదు. సో ఇటువంటి వాటి మీద క్వశ్చన్ చేయని కేటీఆర్ ఓన్లీ బండి భగీరథను టార్గెట్ చేస్తే దీని వెనకాల ధర్మపురి అరవింద్ ఉన్నారని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు. ఇంత దిక్కుమాలిన సిగ్గుచేటు ఇంకేమైనా ఉన్నదా? తప్పు చేసేవాడు 100% లోపలికి పోవాల్సిందే, లోపలికి వేయండు. కానీ మీరు కుట్రలు చేసుకుంటూ నమస్తే తెలంగాణకు అస్త్రాలుగా మారుతూ ఉన్నారు. మీరు ప్రధాన ప్రతిపక్షానికి మీరే అస్త్రాలుగా మారుతున్నారు. మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేయాలి? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి టార్గెట్ చేయాలి. కానీ ఎవరు టార్గెట్ చేస్తుండు? ఆ టార్గెట్కు మీరెట్లా బలి అవుతున్నారు? వాడి బలి అవుతుంది కదా, మనకు 10 వస్తుంది, వాడు పోతే మనకి 10 వస్తుందని సంకలు గుద్దుకుంటే రేపు మీకు కూడా గదే గతి పడుతుంది కదా. మీరు అందరూ కలిసి స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా ఉంటుంది. ధర్మపురి అరవింద్కి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చినా పర్లేదు, ఇక్కడ ఈటల రాజేందర్ సుదీర్ఘ అనుభవానికి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చిన పదవి లేదు. బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నా, బండి సంజయ్ సహాయ మంత్రిగా ఉన్నా, బండి సంజయ్ సహాయ మంత్రిగా లేకున్నా
బండి సంజయ్ ఎంపీగా ఉన్నా, బండి సంజయ్ ఎంపీగా లేకున్నా, బండి సంజయ్ కార్పొరేటర్గా ఉన్నా, బండి సంజయ్ కార్పొరేటర్గా లేకున్నా, బండి సంజయ్ సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. సామాన్య కార్యకర్తలాగా కూడా బతికే కేపబిలిటీ ఉంటుంది. మీరు అందరు చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇప్పటికీ ఒక ఎమ్మెల్యే గెలిస్తే హైదరాబాద్లో వచ్చి ఫామ్ హౌస్లలో కులుకుతూ ఉంటారు, డ్రగ్స్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు, 1,00,000 చేసుకుంటున్నారు. ఆయన సెంట్రల్ మినిస్టర్ అయినా కూడా ఉంటే కరీంనగర్లో ఉండాలి, లేదంటే ఆయన కేటాయించిన ఆ ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. హైదరాబాద్లో ప్రోగ్రామ్కి వస్తాడు, మళ్ళీ కరీంనగర్ పోతాడు. ఏది దాన్ని తీసి పడేస్తే పోయి కరీంనగర్లో ఆరాంసే ప్రజలతో మమేకమవుతాడు. తప్పేముంది? సిద్ధాంతం మీద బతికేటోడు ఎట్లనైనా బ్రతుకుతాడు రా బాబు. కానీ మీరు కొట్టుకొని ప్రతిపక్షాలకు అస్త్రాలు కాకండి అని భారతీయ జనతా పార్టీ కట్టర్ హిందూ కార్యకర్తలు ప్రాధేయపడుతున్నారు. ఇటు ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, డికే అరుణ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఆదిలాబాద్ నగేష్ కావచ్చు. ఎవడి దారి వాడిదే అయితే మీ 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 దారిలో నడవడానికి కార్యకర్తలు వస్తూ ఉంటే నేను ఈ దారి పోతా, నేను పైకి పోతా, నేను కిందికి పోతా, నేను ఆతో ములాఖాత్ అవుతాను, ఈయనతో ములాఖాత్ అవుతా అంటే ఎట్లుంటుంది? ఇప్పటికైనా జర మారండి. ఇక్కడ ముగ్గురికి బండి సంజయ్ని తీసేస్తే ఒరిగేది ఏం లేదు. బండి సంజయ్ని ఉంచితే భారతీయ జనతా పార్టీకే మంచిది, తీసేస్తే కూడా భారతీయ జనతా పార్టీకి ఒరిగేది ఏం లేదు. ఎస్పెషల్లీ ఆయన పర్సనల్గా ఆయనకు ఒరిగేది ఏం లేదు. ఆరాంసే కరీంనగర్లో ఉంటాడు, ప్రజలతో మమేకం అవుతాడు, ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడికి పోతాడు. రాష్ట్ర అధ్యక్ష పదవులు డికే అరుణ చేతికి వస్తున్నట్టు కథనం రాసింది. ఇప్పుడు ఈయనే డికే అరుణ చేతికి ఓ లేడీ ఫైర్ బ్రాండ్ జెడ్పీటీసీ ఈమె మంత్రిగా ఉన్నప్పుడు మన రేవంత్ అన్న జెడ్పీటీసీ ఉన్నప్పుడే ఫైర్ అయ్యింది ఆయన. ఆమె మొన్న గెలిచింది మహబూబ్నగర్ నుంచి. సో ఏది ఏమైనా మీరు అందరు కలిసి కట్టుకుంటే మీకే మంచిది. విడిపోతే మీరే ఆగమవుతారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో బొక్కబోర్ల పడే ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది. మీకున్న బలమే అర్బన్, రూరల్లో గ్రామీణ ప్రాంతాల్లో మీకు బలం లేదు. అర్బన్ ప్రాంతాలలో టౌన్ సిటీలలో ఆ బలం ఉంది. ఆ బలాన్ని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత లేకపోతే బొక్కబోర్ల పడే ఛాన్స్ ఉంటుంది. అది మీ ఇష్టం. ఇక ఎవడని చెప్పలేడు, ఎవరికి ఏం తెలియదు. కార్యకర్తలు అయితే ఆగమవుతున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయనే చెప్పుకోవచ్చు.